హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి గుడ్డు పులుసు చేస్తున్నాను ఈవినింగ్లో. అయితే ఇది కూడా మీకు షేర్ చేద్దామన్నట్టు వీడియో తీస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ప్యాన్ వేడయ్యాక తర్వాత ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేసేసుకొని ఉప్పు, పసుపు, కారం చక్కగా వేసుకోవాలి. దాని తర్వాత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఎంతేనండి, చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. మేము వచ్చేసి 4 మెంబర్స్ కదా, అందుకే 4 ఎగ్స్ వేసాను అనమాట. నెక్స్ట్ అదే ప్యాన్లో అదే ఆయిల్లో ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా లైట్గా వేగించేసుకోవాలండి. చక్కగా మిక్సింగ్ చేసేసుకుందాం. తర్వాత దాంట్లో చక్కగా ఫస్ట్ నేను టమాటా మ్యాష్ చేశాను అన్నమాట. ఆ టమాటాలు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసేసుకొని అవి కూడా కొద్దిగా ఒక 5 మినిట్స్ మగ్గాక తీసేసుకోవాలి. దీంట్లోనే ఇదంతా మిక్సింగ్ చేసేసుకొని కారం 2 టేస్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత నేను కర్డ్ వేస్తానండి. అత్తమ్మ లేదు కదా, అందుకే కర్డ్ కూడా వేసేస్తున్నాను. ఎక్కువ ఏ కర్రీలోనే కర్డ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొన్ని టేస్ట్ వస్తాయి అన్నమాట. నేను ఎగ్ పులుసులో ఎక్కువ కర్రీలో వేసేస్తాను అన్నమాట. ఇంతే, చక్కగా దాన్ని మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అండ్ 10 మినిట్స్ దాకా దగ్గరికి ఆయిల్ పైకి వచ్చేదాకా చేసుకోవాలి. తర్వాత దాంట్లో ఉడకబెట్టుకున్న ఇవి మనం వేయించేసుకున్నాం కదా ఎగ్స్, అవి కూడా దాంట్లో వేసేసుకోవాలండి. తర్వాత లాస్ట్లో మసాలా పొడి అండ్ ధనియాల పొడి అన్నీ వేసేసుకోవాలి. నేను అన్నీ కలిపి మిక్సీ చేసుకున్న మసాలా పొడి ఎప్పుడు ఉంటుంది, అదే వేసేసుకుంటాను. ఇంతే, ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఓకే అండి, మీకు నచ్చితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఆల్, కీప్ స్మైల్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ అండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.